శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాచూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 61వ సర్గము. శ్రీరాముని ఎడబాటు దుఃఖమును భరింపలేక కౌసల్యాదేవి దశరథుని నిష్ఠురోక్తులాడుట. వనం గతే ధర్మపరే రామే రమయతాం వరే కౌసల్యా రుదతి స్వార్థ భర్తారమిదమబ్రవీత్. సకల ప్రాణులను ఆదరింపజేయు వారిలో శ్రేష్ఠుడును ధర్మనిరతుడును అయిన శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళగా మిగుల దుఃఖితురాలై ఏడ్చుచు కౌసల్యాదేవి తన భర్తతో ఇట్లు నుడిమెను. యద్యపి త్రిషు లోకేషు ప్రథితం తే మహద్యసః సానుక్రోశో వదాన్యశ్చ ప్రియవాదీ చ రాఘవః. ఓ మహారాజా, రఘువంశజుడైన దశరథుడు మిక్కిలి దయాళువు, ఉదారపురుషుడు, ప్రియభాషి అని ముల్లోకముల యందును మీ ఘనకీర్తి వ్యాపించినది. అయినను శ్రీరాముని అడవులకు పంపి అంతకు మించిన అపకీర్తిని మూటగట్టుకొంటిరి. కథం నరవరశ్రేష్ఠ పుత్రౌ తౌ సహసీతయా దుఃఖితౌ సుఖ సంవృద్ధౌ వనే దుఃఖం సహిష్యతః. సా నూనం తరుణీ శ్యామా సుకుమారీ సుఖోచిత కథముష్ణం చ శీతం చ మైథిలీ ప్రసహిష్యతే. ఓ నరశ్రేష్ఠ, సుఖములలో పుట్టి పెరిగిన రామలక్ష్మణులు దుఃఖముల పాలై సీతతో కూడి అడవులలో కష్టములను ఎట్లు సహించుచున్నారో ఏమో. యవ్వనమున అడుగిడిన సీతాదేవి మిక్కిలి సుకుమారి. సుఖములను అనుభవింపవలసిన ఈ తరుణములో ఆ జనకనందిని తీవ్రమైన చలికి వేడికి అచట ఎట్లు తట్టుకొనగలదు. భుక్త్వాసనం విశాలాక్షి సూపదంసాన్వితం శుభం వన్యం నైవారమాహారం కథం సీతోపభోక్ష్యతే. విశాలాక్షి అయిన సీతాదేవి ఇచట రుచికరములైన శాఖపాకములతో కమ్మని భోజన పదార్థములను ఆరగించుచుండెడిది. అట్టి శుభాంగి ఇప్పుడచట అడవులలో లభించు మొద్దు బియ్యపు నివ్వెర ధాన్యపు అన్నమును ఎట్లు భుజింపగలదు. గీతవాది త్రనిర్ఘోషం శ్రుత్వా శుభమనిందిత కథం క్రవ్యాద సింహానాం శబ్దం శ్రోష్యత్య శోభనం. వీణా వేణు మృదంగ తాళములతో కూడిన కమ్మని సంగీతమును వినుచూ ఆనందించుచుండెడిది ఆ సీతాసాధ్వి. ఇప్పుడు ఆమె
అరణ్యములలో పచ్చిమాంసములను తినిడి సింహములు మొదలగు క్రూర మృగముల భయంకర శబ్దములకు ఎట్లు ఓర్చుకొనగలదు? మహేంద్ర ధ్వజ సంకాశ క్వనుసేతే మహాభుజ భుజం పరిగ సంకాశం ఉపధాయ మహాబల. ఇంద్రధనస్సు వలె సమస్త జనులకును ఆనందమును గూర్చినట్టి శ్రీరాముడు మహాభుజబలము గలవాడు, మిక్కిలి పరాక్రమశాలి. మెత్తని తలగడలపై శిరస్సు నుంచి హాయిగా శయనించుచుండెడి ఆ రాముడు ఇప్పుడు బలమైన తన చేతిని దిండుగా చేసుకొని ఎట్లు నిద్రింపగలడు? పద్మవర్ణం సుకేశాంతం పద్మ నిశ్వాసముత్తమం కదా ద్రక్ష్యామి రామస్య వదనం పుష్కరేక్షణం. శ్రీరాముని ముఖకాంతి తామర రేకుల శోభలను వెల్లివిరియజేయుచుండును. ఆయన ముఖము పైభాగమున విలసిల్లు ముంగురులు చూడముచ్చటగా నుండును. అతని నిశ్వాసములలో పద్మ పరిమళములు ప్రసరించుచుండును. కమలముల వంటి ఆయన కనులు దర్శనీయములు. అట్టి నా చిన్నారి రాముని ముఖమును చూచడి భాగ్యము మరలా నాకు ఎప్పుడు కలుగునో గదా. వజ్రసారమయం నూనం హృదయం మే న సంశయ అపశ్యంత్యానతం యద్వై ఫలతీదం సహస్రధ. వాస్తవముగా నా హృదయము వజ్రముల సారముతో నిర్మితమైనది, అనగా వజ్రము కంటెను కఠినాతి కఠినమైనది, ఇందులకు సందేహము లేదు. అట్లు గానిచో నా ముద్దుల పట్టిని చూడని నా హృదయము ఇప్పటికే 1000 ముక్కలై ఉండెడిది. యత్ త్వయా కరుణం కర్మ వ్యపోహ్య మమ బాంధవాః నిరస్తాః పరిధావంతి సుఖార్హాః కృపణావనే. ఓ రాజా, నీవు కైకేయి చెప్పుడు మాటలను విని ఏమాత్రము ముందు వెనుకలు ఆలోచింపక జాలి లేని వాడవై నీ ఆత్మీయులైన సీతారామ లక్ష్మణులను అడవుల పాలు చేసితివి. సుఖార్హులైన ఆ చిన్నారులు నీ కారణముగా ఇప్పుడు అరణ్యములలో దీనులై తిరుగుచున్నారు. యది పంచదశే వర్షే రాఘవః పునరేష్యతి జహ్యాద్రాజ్యం చ కోశం చ భరతో నోపలక్ష్యతే. శ్రీరాముడు 14 సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని 15వ సంవత్సరమున తిరిగి వచ్చిన పిమ్మట కూడా భరతుడు ఆయనకు రాజ్యమును కోశాగారమును ధనాగారమును అప్పగించునని గట్టిగా చెప్పుటకు వీలు లేదు. ఒకవేళ భరతుడు రాజ్యాధికారమును అన్నకు అప్పగించినను దానిని శ్రీరాముడు స్వీకరింపడు. భోజయంతి కిల శ్రాద్ధే కేచిత్ స్వానేవ బాంధవాన్ తతః పశ్చాత్ సమీక్షంతే కృతకార్యా ద్విజర్షభాన్ తత్ర ఏ గుణవంతశ్చ విద్వాంసశ్చ ద్విజాతయః న పశ్చాత్ తేభిమన్యంతే సుధామపి సురోపమాః. బ్రాహ్మణేష్వపి తృప్తేషు పశ్చాద్భోక్తుం ద్విజర్షభాః నాభ్యుపైతుమలం ప్రాజ్ఞః శృంగచ్ఛేద మివర్షభాః. శ్రాద్ధ కార్యములను నిర్వహించని వారిలో కొందరు ఆ శ్రాద్ధ విధులు ముగిసిన పిమ్మట ముందుగా తమ బంధువుల భోజనమును జరిపింతురు, పిమ్మట బ్రాహ్మణోత్తములను భోజనములకు ఆహ్వానింతురు. అట్టి సందర్భములలో గుణవంతులు, విద్వాంసులు, దేవతా సమూలు అయిన బ్రాహ్మణులు ఇతరులు భుజించిన పిమ్మట తమకు అమృతతుల్య పదార్థములను వడ్డించినను వాటిని స్వీకరింపరు. తమకంటే ముందుగా భుజించిన వారు బ్రాహ్మణులే అయినను ఆ భుక్త శేషమును ప్రాజ్ఞులు, నిష్ఠాపరులైన బ్రాహ్మణోత్తములు భుజింపరు. వృషభములు శృంగచ్ఛేదమును వలె వారు భుక్త శేషమును తినుటను అమర్యాదగా భావింతురు. ఏవం కనీయస భ్రాత్ర భుక్తం రాజ్యం విశాంపతే భ్రాతా జ్యేష్ఠో వరిష్ఠశ్చ కిమర్థం నావమంస్యతే. ఓ మహారాజా, బ్రాహ్మణోత్తములు భుక్త శేషమును వలె తమ్ముడు అనుభవించిన రాజ్యమును సద్గుణ శ్రేష్ఠుడైన అన్న ఎట్లు స్వీకరించును? ఎట్టి పరిస్థితిలోనూ స్వీకరింపడు. నా పరేణాహృతం భక్ష్యం వ్యాఘ్రః ఖాదితుమిచ్చతి ఏవమేతన్నరవ్యాఘ్రః పరలీఢం న మన్యతే. తోడేళ్ళు, నక్కలు మొదలగు ఇతర జంతువులు ముట్టిన ఆహార పదార్థములను భుజించుటకు పెద్దపులి ఇష్టపడదు. అట్లే ఇతరులు భరతుడు అనుభవించిన రాజ్యమును పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు స్వీకరింపడు. హవిరాజ్యం పురోడాసః కుశాయూపాశ్చ ఖాదిరాః నైతాని యాతయామాని కుర్వంతి పునరధ్వరే. హవిష్యాన్నము, నేయి, పిష్టము మొదలగు పురోడాస ద్రవములు, దర్భలు, చండ్ర, మోదుగు మొదలగు మొద్దులతో నిర్మింపబడిన యూపస్తంభములు మున్నగు వారిని ఒక యజ్ఞమునందు ఉపయోగించిన పిమ్మట విఘ్నులు వాటిని మరి ఒక యజ్ఞమునందు వాడరు.
తథా హ్యాత్తమిదం రాజ్యం హృతసారాం సురామివ నాభిమంతుమలం రామో నష్టసోమమివాధ్వరం. నిస్సారమైన సురను మద్యమును ఎవ్వరునూ ముట్టరు. యజ్ఞమునందలి సోమరసమును ఒకరు ఆస్వాదించినచో దానిని మరి ఒకరు రుచి చూడరు. అట్లే భరతుడు అనుభవించిన రాజ్యమును శ్రీరాముడు ఎన్నటికిని చేపట్టడు. నైనం విధమ సత్కారం రాఘవో మర్శయిష్యతి బలవానివ శార్దూలో వాలధేరవ మర్శనం. బలిష్టమైన పెద్ద పులి తన తోకను ఎవరైనను తాకినచో సహింపనట్లు శ్రీరాముడు ఈ విధమైన అవమానమును సహింపడు. నైతస్య సహితా లోకా భయం కుర్యిర్మహామృధే అధర్మం త్విహ ధర్మాత్మ లోకం ధర్మేణ యోజయేత్. లోకములన్నీయు కట్టగట్టుకొని వచ్చి యుద్ధమున ఎదిరించినను శ్రీరాముడు భయపడడు. ఆ ధర్మాత్ముడు అధర్మ మార్గమున సంచరించు ఈ లోకమును ధర్మ మార్గమున నడుపును. అట్టి రాముడు స్వయముగా అధర్మమును ఆచరింపడు గదా. కనుక కపటోపాయములచే రాజ్యమును ఆయనకు దక్కకుండా చేసినను పితృవాక్య పరిపాలన రూపధర్మమునకు కట్టుబడి ఆయన దానిని ఎదిరింపలేదు. నన్వసౌ కాంచనైర్బాణై మహావీర్యో మహాభుజ యుగాంత ఇవ భూతాని సాగరానపి నిర్దహేత్. ప్రళయ కాలాగ్ని సమస్త ప్రాణులను భస్మమనర్చునట్లు మహావీరుడును గొప్ప భుజశాలియు అయిన శ్రీరాముడు తలచుకొనినచో తన బంగారు బాణములతో వాడి అయిన బాణములతో సముద్రములనన్నింటినీ దహించి వేయగలడు. స తాదృశ సింహబలో వృషభాక్షో నరర్షభ స్వయమేవ హతః పిత్ర జలజేనాత్మజో యథా ద్విజాతి చరితో ధర్మ శాస్త్రదృష్ట సనాతన యదితే ధర్మనిరతే త్వయా పుత్రే వివాసితే. శ్రీరాముడు సింహము వలె పరాక్రమశాలి, వృషభము వలె విశాల నేత్రుడు, నరశ్రేష్ఠుడు. అట్టి రఘురాముడు పెద్ద చేప చేతిలో దాని పిల్ల చేపలు హతమైనట్లు తండ్రివైన నీచే వంచితుడాయను. సనాతన ధర్మము వేద సమ్మతమైనది, శాస్త్రప్రోక్తమైనది. అది అవిచ్ఛిన్నముగా ద్విజులచే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులచే ఆచరింపబడుచున్నది. శ్రీరాముడు ధర్మనిరతుడు. అట్టి వానిని నీవు అడవులకు పంపితివి. ఇట్లు చేయుట ధర్మబద్ధమేనా? గతిరేక పతిర్నార్య ద్వితీయా గతిరాత్మజ తృతీయా జ్ఞాతయో రాజన్ చతుర్థీ నేహ విద్యతే. తత్రత్వం చైవమే నాస్తి రామశ్చ వనమాశ్రితః న వనం గంతుమిచ్చామి సర్వదా నిహతా త్వయా. ఓ మహారాజా, రక్షణ విషయమున స్త్రీకి పతియే గతి. అతడు ఆదుకొననప్పుడు ఆమెను రక్షింపవలసిన వాడు కుమారుడే. పుత్రుని వలనను రక్షణ కరువైనప్పుడు ఆమెను ఆదుకొనవలసిన వారు జ్ఞాతులే, అనగా ఆమె తల్లిదండ్రులు మొదలగు వారే. ఈ మూడు మార్గములలో ఆలంబనము దొరకనియప్పుడు ఆమెకు మరి యొక్క నాలుగవ దారియే లేదు. నీవు ఆ కైకేయి చేతిలో కీలు బొమ్మ వగుట వలన రక్షణకై నేను నీ మీద ఆధారపడుట వృధా. కుమారుడైన శ్రీరాముడేమో వనముల పాలైనాడు. దూరమైపోయినందున నన్ను ఆదుకొను జ్ఞాతులే లేరైరి. నిన్ను పతిని విడచి వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడను. నీవు నన్ను అన్ని విధములుగా ఇట్లు మృతప్రాయను చేసితివి. హతం త్వయా రాజ్యమిదం సరాష్ట్రం హతస్తథాత్మా సహమంత్రిభిశ్చ హతాస పుత్రాస్మి హతాశ్చ పౌరాః సుతశ్చ భార్యా చ తవ ప్రహృష్టౌ. నీవు శ్రీరాముని అడవులకు పంపి ఈ కోసల రాజ్యమునే దిక్కులేని దానిని చేసితివి. నీ మిత్రులు పాలించు సామంత రాజ్యముల మనుగడనే శూన్యమునర్చితివి. నీ వలన బంధుమిత్రులు మంత్రులు దిక్కుతోచని వారైరి. నాకును నా రామునకును సీతారామ లక్ష్మణులకును అండ లేకుండా చేసితివి. పౌరులు జీవచ్ఛవములుగా మిగిలిరి. కడకు నీవును ఏకాకి వైపోయితివి. ఫలితముగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుచుండిరి. ఇమాం గిరం దారుణ శబ్ద సంశ్రితాం నిశమ్య రాజాపి ముమోహ దుఃఖితః తతస్స శోకం ప్రవివేశ పార్థివః స్వదుష్కృతం చాపి పునస్తదా స్మరన్. అంతటా మహారాజు కౌసల్య పలికిన దారుణ వచనములను విని మిగిల దుఃఖితుడై హా రామా అని వాపోవుచు స్పృహలేని వాడాయను. అనంతరము ఆ ప్రభువు తానునర్చిన ఈ తప్పిదములను ఇట్టి దుఃఖమునకు కారణమైన తన దుష్కృత్యమును
ఋషిపుత్రుడైన శ్రవణకుమారుని చంపుటను పదే పదే స్మరించుచు శోకమున మునింగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 61వ సర్గము సమాప్తము.